హలో ఫ్రెండ్స్, టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ పైన ఇప్పుడు చెప్పబోతున్న ట్రిక్ మీకు ముందే తెలుసో లేదో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏ సర్టన్ నెంబర్ ఆఫ్ మెన్ కంప్లీట్స్ ఏ వర్క్ ఇన్ 3 days. If there were 15 men more, the work would be completed in 10 days less. How many men were there originally? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నార్మల్ గా అయితే ఈ విధంగా ఈక్వేషన్ రాసుకొని సాల్వ్ చేస్తారు ఫ్రెండ్స్. కానీ సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఇక్కడ మనకి రెండు కేసుల్లో వర్కింగ్ టైం తెలుసు కాబట్టి ఫస్ట్ కేసులో ఏమో 50 days ఉంది అండ్ సెకండ్ కేసులోనేమో మనకి 40 days ఉంది ఫ్రెండ్స్. వర్కింగ్ టైం రేషియో 5:4 గా ఉంది. సో వర్కింగ్ కెపాసిటీ రేషియో మనకి ఏమవుతుంది అన్నట్లయితే 4:5 అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అన్నట్లయితే వర్కింగ్ కెపాసిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వర్కింగ్ టైం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మెన్ ప్రకారంగా ఇక్కడ డిఫరెన్స్ అనేది ఫస్ట్ కేస్ కి సెకండ్ కేస్ కి 15 మెంబర్స్ ఉన్నారు. రేషియో ప్రకారంగా 1 part ఉంది. సో ఈ 1 part వాల్యూ 15 men అవుతుంది ఫ్రెండ్స్. సో ఒరిజినల్ స్ట్రెంత్ 4 parts, 4 into 15 అంటే 60 అనేది మన ఫైనల్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.